एडिशनल डीसीपी माधापुर नंदियाला नरसिम्हा रेड्डी ने सनबर्न इवेंट के मुंतजिमीन के साथ एक इजलास लिया। इस मौके पर एडिशनल डीसीपी नंदियाला नरसिम्हा रेड्डी ने इवेंट मुंतजिमीन को पेशगी हिदायत दी। इस मौके पर उन्होंने कहा कि इवेंट की इजाजत सिर्फ उसी सूरत में दी जाएगी जब एक्साइज की इजाजत हो और साबिका वाक़े की तारीख चेक करने के बाद जगह की इजाजत हो। उन्होंने कहा कि दरख्वास्तें ऑनलाइन दस्तयाब हैं। सनबर्न इवेंट के नाम पर इजाज़त के लिए दरख्वास्त देने वालों को इजाज़त नहीं मिली और बुक माई शो के टिकट पहले ही फरोख्त हो चुके हैं। उनके खिलाफ माधापुर पीएस में मुकदमा दर्ज कर लिया गया है और बुक माई शो के मुतालिका हुकाम को नोटिस दिया गया है। उन्होंने कहा कि इवेंट के इनेकाद के हुदूद में किसी भी किस्म की गैर कानूनी सरगर्मियों जैसे मंशियात और आई टीजिंग का वाक़या पेश आने पर मुंतजिमीन मुकम्मल तौर पर जिम्मेदार होंगे और उन्हीं के खिलाफ कानूनी कार्रवाई की जाएगी। उन्होंने कहा कि अगर कोई गेटेड कम्युनिटीज में कोई तकरीब मुनक़द करना चाहते हैं तो वो मुतालिका एसीपी ऑफिस से साउंड सिस्टम के लिए इजाज़त लें। ఈవెంట్ ఆర్గనైజర్స్ అందరికీ 16th డిసెంబర్ నాడు మీటింగ్ పెట్టి ఎలా అప్లై చేసుకోవాలి అనే విధానాన్ని అందరికీ వివరించాము। మీ ద్వారా కొందరు ముఖ్యంగా సన్బర్న్ వాళ్ళు ఈవెంట్ అప్లై చేసుకోకుండానే బుక్ మై షో ద్వారా వాళ్ళు టికెట్లు అమ్ముతున్నారు। సుమంత్ సన్బర్న్ అతని పైన కేసు రిజిస్టర్ చేశాము। బుక్ మై షో అతని నోడల్ ఆఫీసర్ ప్లస్ ఎండి మీద వారికి కూడా నోటీసులు ఇస్తున్నాము। ఎవరైనా టికెటెడ్ ఈవెంట్స్ చేస్తే వాళ్ళు ముందుగా పర్మిషన్ తీసుకున్న తర్వాతనే టికెట్స్ అమ్మాలి। ఒకవేళ అలా జరగనట్టయితే వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము। ఆర్గనైజర్ మీద, ఈవెంట్ మేనేజర్ మీద, వాళ్ళందరి మీద కూడా కేసు బుక్ చేస్తాము। మేము పర్మిషన్ ఇచ్చే ముందు వాళ్ళ ప్లేసు, వాళ్ళు ఇంతకుముందు కండక్ట్ చేసిన ఈవెంట్, వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ వాటిని పరిశీలించి వాళ్ళకి పర్మిషన్ ఇస్తాము। మీ ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్కి విజ్ఞప్తి చేయడమైనా పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే వాళ్ళు టికెట్లు అమ్మాలి, పోలీస్ ద్వారా పర్మిషన్ ఉంటేనే ఆర్గనైజ్ చేయాలి। అదర్వైజ్ వాళ్ళు చేయడానికి వీలేదు, చేస్తే చట్టపరమైన చర్య తీసుకోవాలి।